యోధుడిగా సైనికుడిగా గత 20 ఏళ్ళుగా ప్రజలందరికీ అందుబాటులో నాయకుడు మన ప్రియతమ నేత శ్రీ వేగేశ్వర నరేంద్ర గారు ఈరోజు మన మధ్యకు మెజార్టీలతో మాటలు చెప్పే నాయకుడిగా మన మధ్యకు విచ్చేసి మన గోపాపురం గ్రామ ప్రజలు కార్యకర్తలు తమ్ముళ్ళు కొద్దిగా ముందుకు లాగించేసేయండి. ముందుకు లాగి అన్న అక్క తమ్ముడు అని పిలిచిన ఎన్నికల కురుక్షేత్ర సంబంధమైన మెజార్టీతో గెలిపించు కన్నుల పండుగగా ఈ రోజు గోపాపురం ప్రజలకు ఇస్తున్నటువంటి ఆదరాభిమానం చూసి పొంగిపోతున్నారు సార్. ఇదొచ్చిన జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనకు పంపించిన ఆణిముత్యం. మరి పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు లాంటి నాయకులు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా వచ్చే నెల మే 13వ తారీఖు జరగబోయి అసెంబ్లీ ఎన్నికల్లో సైకిల్ గుర్తు మీద నేను పోటీ చేస్తున్న సంగతి గ్రామస్తులుగా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మీ అందరికీ తెలిసిందే. అందులో ప్రచారంలో భాగంగా ఈరోజు గోపాపురం రావటం జరిగింది. గోపాపురం మన ఈ పక్క చివరి గ్రామం, అలాగే ఒక ప్రత్యేకమైన గ్రామం. ఈ గ్రామంలో అందరూ మొన్న తుఫాన్ టైంలో వచ్చినప్పుడు, అలాగే విడి టైంలో కూడా వచ్చినప్పుడు నీళ్లు ఎక్కట్లేదండి, చాలా మీదకే అని చెప్పడం జరిగింది. తుఫాన్ టైంలో అయితే నీళ్లు బయటికి వెళ్ళట్లేదండి అని చెప్పడం జరిగింది. వంతుల వారీగా నీళ్లు పెట్టుకునే పరిస్థితి, సమయానికి నీళ్లు రాకపోవటం, వాటర్ మేనేజ్మెంట్ సిస్టమే వైసీపీకి తెలవకుండా ఉన్న ఆ సమయంలో గ్రామస్తులందరూ, ఇక్కడ సొంత పొలాలలో ఉన్నారు, కవులు వేసేవాళ్ళు ఉన్నారు, అందరూ ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాగే ఈ గ్రామానికి మంచినీళ్ళు కూడా ఇబ్బంది ఉంది. అలాగే ఎప్పటి నుంచో ఆ చర్చి కూడా కడత ఒక స్టేజీకి వచ్చి ఆగి ఉంది. సుమారుగా 5 సంవత్సరాలు క్రితం బిగించేసిందన్నమాట, 7 సంవత్సరాలు. అప్పట్లో గ్రామస్తులు అడిగితే ఏదో చేయి తగింది, ఏదో చేశా. నిన్న వాళ్ళ ప్రచారం చేస్తూ ఉన్నారు వైసీపీ వాళ్ళు. ఎవరు ప్రచారం చేసినా కూడా వాళ్ళతో 25 మంది, 30 మంది, 35 మంది. కానీ మనం ప్రచారం అనగానే మనం అన్ని గ్రామాల నుంచి ఈ గ్రామంతో సహా ఈరోజు ఎంతమంది ఉన్నారో ఒకసారి మీరు చూడండి. గెలుస్తున్నాం, గెలవబోతున్నాం అంటూ ప్రచారం చేస్తున్నాం. కానీ మన గౌరవనీయులు లోకల్ ప్రజాప్రతినిధిగా ఉన్న ఎమ్మెల్యే గారు కోన రఘుపతి గారు ఆవేదనతో ఏమి చెయ్యాలా అని అర్థం ఉన్న పరిస్థితుల్లో ఏది పడితే అది ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉన్నారు. నిన్న పెట్లవానిపాలెం మండలంలో మాట్లాడారు. రాయల్ మెరైన్ కంపెనీలో అందరూ అక్కడ పొల్యూషన్ అయిపోతున్నది, ఎంతో వాటర్ వాడుతున్నారు,
దానికి బదులుగా 5 రూపాయలకి 1 లీటర్ వాటర్ నియోజకవర్గం పంచుతున్నాడు, వాటర్ పంచుతున్నా అని చెప్పుకుంటూ ఉంటాడు అన్నారు. నేను ఎప్పుడన్నా పబ్లిక్ మీటింగుల్లో ఇంతవరకు ఎప్పుడైనా ఒక్కసారైనా సరే నేను వాటర్ పంచుతున్నాను, మీరు తప్పనిసరిగా ఓట్లు వేయండి అని ఇంతకుముందు ఎప్పుడన్నా ఒక్కసారైనా చెప్పానా? ఏం తమ్ముళ్ళు? ఎన్నో గ్రామాలకి మనం వాటర్ ఇస్తున్నాం, కానీ ఎప్పుడు ఓట్లు అడగల. వాటర్ ఇస్తున్నాం కదా అని ఓట్లు మనం ఎప్పుడు అడగల. రాబోయే రోజుల్లో మంచి చేస్తామని ఓట్లు అడుగుతున్నాం. అదే కాకుండా రాయల్ మెరైన్కి ఫండ్స్ ఉంటాయి, ఆ ఫండ్స్ ఖర్చు పెట్టాలి. దానికోసం వాటర్ మీ అందరికి ఇస్తున్నాడు, ఆయన ఎక్కడ ఇస్తున్నాడు? 5 రూపాయలకు అమ్ముకుంటున్నాడు అన్నారు. నేను ఆయన మాట్లాడారు కాబట్టి వాటర్ గురించి మొట్టమొదటిసారి మైకులో మాట్లాడుతున్నా. అతనికి చేయటం రాదు, ఎప్పుడు ఏది సేవా కార్యక్రమం చేయలే. కానీ ఏదో ఎదుటోళ్ళు చేస్తున్నారు, ఓట్లు పడిపోతున్నాయి, ఏం చేయాలని ఆవేదన, ఆవేశం, ఆయన ఏం మాట్లాడుతున్నారో అర్థం అన్న పరిస్థితిలో ఆయన ఉన్నాడు. ఆ పరిస్థితి నుంచి ఆయన మైండ్ బాగుండాలి. 20 రోజులు కొంచెం ఏదైనా డిప్రెషన్లోకి వెళ్తారేమో, వెళ్ళకుండా ఉండాలని భగవంతుడిని కోరుకుంటున్నా. అవునా రఘుపతి గారు? ఎందుకంటే నేను వాటర్ ఫ్రీగా ఇస్తున్నా అని గర్వంగా చెబుతున్నా. ఈరోజు ఓన్లీ ఇంటింటికి ఇవ్వటం వల్ల ట్రాన్స్పోర్ట్ 7-8 రూపాయలు అవుతున్నది కాబట్టి ఓన్లీ ట్రాన్స్పోర్ట్ నిమిత్తం 5 రూపాయలు తీసుకుంటున్నామే, కానీ నేను వాటర్ అమ్మట్లేదు. ఎవరైనా పెళ్ళిళ్ళకి, చాలామంది పెళ్ళిళ్ళకి, అలాగే అప్పికట్లో మన తిరునాళ్ళు జరిగింది, తిరునాళ్ళకి కానీ సామాజిక పరమైన కార్యక్రమాలు కానీ వాటర్ కావాలని అడగటం, మీరు ట్యాంకర్ పంపించండి అని మినరల్ వాటర్ నేను ఫ్రీగా ట్యాంకులో నింపి పంపించిన సందర్భాలు ఒకటి కాదని 100 ఉన్నాయి. కానీ వాటర్ అమ్ముతున్నాడు అని అంటారు. మళ్ళీ ఇంకో పెద్ద మాట అన్నాడు ఆయన, పొల్యూషన్ నామ్స్ ప్రకారం కంపెనీ నడవట్లా, నేను తలుచుకుంటే పొల్యూషన్ వాళ్ళని పంపించి సాయంత్రానికి రాయల్ మెరైన్ మూపిస్తా, అది తెరవటానికి ఆస్తులు అమ్మినా సరిపోవు అని నిన్న మాట్లాడటం జరిగింది. గౌరవనీయులు కోన రఘుపతి గారు. నేను కోన రఘుపతి గారికి ఛాలెంజ్ చేస్తున్నానండి పబ్లిక్లో ఈరోజు. అక్కడ రాజ్యాంగాన్ని నిర్మించిన సృష్టికర్త మన ఎదురుగా ఉన్నారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన సమక్షంలో ఛాలెంజ్ చేస్తున్నా. ఆయన ఒక్కసారి తలుచుకుని మా రాయల్ మెరైన్ను మూతయిస్తే నా ఆస్తులన్నీ అమ్మి తెరుస్తానా, ఆయన మూతయించగలుగుతారా? మూతయించాలి అనుకుంటే వేయించమని మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాను. నేను దమ్ముంటే రాయల్ మెరైన్ మూతయించండి. ఇంకో విషయం తెలియజేస్తున్నా, మన నియోజకవర్గంలో మాలాగా ప్రాసెసింగ్ ప్లాంట్లు ఉన్నాయి, పక్క నియోజకవర్గంలో ప్రాసెసింగ్ ప్లాంట్ ఉంది. మా రాయల్ మెరైన్ మన నియోజకవర్గంలో లేదండి, చీరాల నియోజకవర్గంలో ఉందండి. మీకు తెలుసో లేదో, చీరాల నియోజకవర్గంలో ఇంకా ఫ్యాక్టరీలు ఉన్నాయండి, అలాగే మన నియోజకవర్గంలో కూడా ఫ్యాక్టరీలు ఉన్నాయండి. వాళ్ళు కూడా వాటర్ ఇలాగే పోయాలి కదండి. ఆయన చెప్పుంటే ఇలాగే వాటర్ పోయిపోతే కంపెనీ మూతపడుతుంది, వాళ్ళు వాటర్ డ్రా చేస్తున్నారు.
వాటర్ పోస్తే కానీ ఆ కంపెనీ నడవదు అని మాటలు చెప్పారు మన గౌరవనీయులు కోన రఘుపతి గారు. అటువంటి వ్యక్తి ఆ కంపెనీలు కూడా ఇలాగే వాటర్ పోయాలి కదండి, లేదంటే అవి కూడా మూతపడతాయి కదండి. అంటే రూల్స్ అనేది అందరికీ ఒకటే కదా. ఈయన తెలవదు. ఆయన పొరపాటును ఒకసారి 6,000 ఓట్లతో ప్రజలు ఎన్నుకున్నారు, ఇంకోసారి 16,000 15,000 ఓట్లు చిల్లరలే, 16,000 అని చెప్పుకుంటున్నాడు, పర్లేదు. 16,000 ఓట్లతో ఒకసారి గెలిపించారు, సంతోషం. ప్రజాప్రతినిధిగా మనం గౌరవించాలి. కోన రఘుపతి గారిని గౌరవిద్దాం. కానీ ఆయన అంటాడు, నోరుంది కదా, ఏం మాట్లాడుతున్నాడో తెలవకుండా మాట్లాడుతున్నాడు వర్మ, ఆయన అసలు ఏమీ తెలవదు అని. ఏమీ తెలవకుండానే ఒక 3,000 మంది ఉద్యోగస్తులు ఉంటారండి నా దగ్గర. ఏమీ తెలవకుండానే ఈ సంవత్సరం 481 కోట్లు టర్నోవర్ జరిగిందండి. ఏమీ తెలవదు నాకు. మా టర్నోవర్ 481 కోట్లు. ఏమీ తెలవకుండానే కంపెనీ నుంచి 9 నుంచి 10 కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నామండి. మాకేమీ తెలియదు కదా. ఈయనకి అన్నీ తెలుసు. ఈ ప్రభుత్వంలో వాళ్ళు ఏమన్నా వాటర్ ఇచ్చారా? ఉన్న పథకాలను మూసేశారు. కనీసం చాలకు వాటర్ ఇచ్చారా? ఇన్ టైంలో వర్షాలు పడితే తూటికాళ్ళన్నా తీసారా? కనీసం 5 ఏళ్లలో మురుగు కాలువలన్నా బాగు చేయించారా? కనీసం టౌన్లన్నా మురుగు కాలువలు బాగు చేయించారా? ఒకవైపు దోమల బెడద ఆయన చేశారు, ఒక మెయిన్ రోడ్డు చేశారు, ఒక రైల్వే స్టేషన్ రోడ్డు చేశారు, ఒక రథం బజారు రోడ్డు చేశారు, ఒక భవనారాయణ స్వామి గుడి రోడ్డు చేశారు. ఎమ్మెల్యేగా 5 ఏళ్లలో ఆయన చేసింది ఏంటయ్యా? సుమారుగా ఒక 10 కిలోమీటర్ల నుంచి 12-13 కిలోమీటర్ల వరకు, నేను కొలవలేదు కానీ అది మాత్రం ఆయన చేశారు. మీకు 2 సార్లు గెలిపించినందుకు మీరు అంతే మీరు చేసిన పని. కానీ అంతకన్నా ఎక్కువగా ఎవరు ఎప్పుడు ఎంత ఇచ్చారు, లంచాల రూపంలో ఆయనకి ఎంత గిట్టింది, జగనన్న కాలనీలో ఎంత మేశాడు, అలాగే అసోసియేషన్ వాళ్ళ దగ్గర నుంచి ఎంత వేశాడు, అలాగే ఇసుక 60 అడుగులు తవ్వి ఎంత ఇసుక అమ్ముకున్నాడు, 50 నుంచి 60 అడుగులు తవ్వేసి ఎంత ఇసుక అమ్ముకున్నాడు. అలాగే పెట్రోల్ బంక్ ఒకటి తప్పితే 5 ఏళ్లలో బాపట్లో ఇంకో పెట్రోల్ బంక్ ఉందండి. ఆయన దగ్గరే పెట్రోల్ పోయించుకోవాలి, ఎవరు ఇంకా బతకటానికి లేదు. ఈ మధ్య లక్కీగా సూర్యలంక రోడ్లో ఒక బంకు వచ్చింది. అదేమంటే అందరు తిడుతున్నారని ఆయన వస్తే యాక్సెప్ట్ చేశాడు. ఆయన అంటాడు పెట్రోల్ బంకులు పెట్టి ఇటువన్నీ నా చేతిలో ఉంది అని. అదే ఎవరి చేతుల్లో లేదు, కలెక్టర్ చేతిలో ఉంది. రూల్స్ ప్రకారం నామ్స్ ప్రకారం పెడతారు. ఈయన ఎవరండి? ఒక ప్లాన్ కావాలన్నా ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే రఘుపతి గారిని కలవండి అంటారు. ఇది నిజం కదా? ఒక పోలీస్ స్టేషన్ కేసుకి వెళ్తే ఆయన కలిసి వచ్చారా అని అడుగుతారు. ఇది నిజం కాదా? గత 4 ఏళ్లలో నేను ఒకటే చెబుతున్నా, వచ్చేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, బాపట్లో గెలిచేది మీ అండదండలతో నరేంద్ర వర్మనే నేను గెలుస్తాను అనేది గట్టిగా చెబుతున్నా. కానీ నా దగ్గర నో రూల్స్. ఎవరైనా ఏ పనైనా గవర్నమెంట్ పోలీసు వ్యవస్థ కానీ, హెల్త్ కానీ, మున్సిపాలిటీ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఏ వ్యవస్థ మీ ఏ అవసరం వెళ్ళినా వాళ్ళ పనులు చేయిపోతే నా దగ్గరికి రండి, నేను దగ్గరుండి చేపిస్తాను. నాది బాధ్యత. అంతేకాని అధికారులు నా దగ్గరికి పంపించడానికి వీల్లేదు అని
ఫస్ట్ సమావేశంలో అన్ని డిపార్ట్మెంట్లను పెట్టి ప్రతి వారం రివ్యూ చేసుకుని మీరు ఎవరిని నా దగ్గర పంపించొద్దు, నేను ప్రజాప్రతినిధిని, ప్రజలు పక్షాన్ని నిలబడే వ్యక్తిని, మీరు రూల్స్ ప్రకారం అన్నీ చేయాల్సిందే, చేయకపోతే ఏంటో కారణం నేను దగ్గర నుంచి చేపిస్తాను, అంతేకాని నా దగ్గరికి ఎవరి దగ్గర పంపించొద్దు అని తెలియజేస్తా. నేనెవరినండి, నేను గెలిచాను అంటారు, ప్రజలు గెలిచారు, నన్ను గెలిపిస్తే మీరు గెలిచినట్టు. అలా కొంతమంది ఓట్లు వేసి గెలిపిస్తే నేను గెలిచా నా క్యారెక్టర్ తెలవదా, రఘుపతి అంటే ఏంటో తెలవదా, తెలుస్తుందో లేదో. రేపు 13వ తారీఖు ఎలక్షన్లు, జూన్ 4వ తారీఖు టీవీల ముందల ఎలక్షన్ ఆఫీస్లో మన అందరం ఉంటాం. 12 చిటికేసి గెలుస్తామని తెలియజేస్తాం. ఆ రోజే గెలుస్తుంది, ఏమీ తొందర లేదు. మైండ్ పోగొట్టుకుని కంపెనీల గురించి, ఆస్తుల గురించి, అంటే కంపెనీ మూతపడితే నా ఆస్తులన్నా అయిపోతున్నాయి అంటే నేను భయపడాలి. అమ్మో భయపడి ఆయనకి నేను ఎప్పుడు పోటీ చేయను అని అనుకోవాలి. మెడికల్ షాపులో గుమస్తాగా ఉన్న అప్పుడే నాకు పెళ్లి చేశారు మా మామయ్యలు, ఏమీ లేనప్పుడే. మళ్ళీ అవసరమైతే గుమస్తా చేస్తా, కానీ నో కాంప్రమైజ్, ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే పనే లేదు, తగ్గే పనే లేదు. గొడ్డును కాయటం తెలుసు, పేడకాడ దీపం తెలుసు, ఆయనకేం తెలుసు? వాళ్ళ నాన్నగారు ఎక్కడి నుంచి వచ్చారు? మా నాన్నగారికి 18 ఎకరాల పొలము, సినిమా హాల్ ఇచ్చారు ఆ రోజుల్లో. వాళ్ళ నాన్నగారు ఎక్కడి నుంచి వచ్చారు? ఈరోజు ఇంత ఆస్తులు ఎలా ఉన్నాయి? పాండిచ్చేరిలో ఎన్ని ఆస్తులు ఉన్నాయి? బెంగళూరులో ఎన్ని ఆస్తులు ఉన్నాయి? అన్నీ కావాలా, మాట్లాడాలా? అది అవసరంలా. ప్రజాక్షేత్రంలో గెలవండి, మీ దమ్మేంటో మీరు చూసుకోండి, నా దమ్మేంటో నేను చూసుకుంటా. అంతేగాని మంచినీళ్ళ గురించి నేను ఎప్పుడన్నా అడిగానండి ఓట్లు? మళ్ళీ ఇంకో మాట అన్నారు, మసీదులు, చర్చిలు ఏదో దాన ధర్మాలు చేస్తాడు, ఆ డబ్బులు ఉన్నాయి కాబట్టి చేస్తున్నాడు, ఫండ్స్ ఖర్చు పెట్టాలని. ఆ డబ్బులకి నేను దాన ధర్మాలు చేసే డబ్బులకి సంబంధం లేదు. నేను దాన ధర్మాలు మా ఫౌండేషన్తో చేస్తున్నా, నాకు వచ్చిన లాభాల్లో నుంచి చేస్తున్నా. ఆ డబ్బులు కూడా ఒకసారి కలెక్టర్ గారికి ఇచ్చాం, గజ ఈతగాళ్ళ కోసం 5 లక్షల రూపాయలు ఇచ్చాం సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి, మా కంపెనీ ఫండ్స్ నుంచి. అక్కడ ఆ ఏరియాలో ఇల్లు కాలిపోతే ఒక్కో ఇంటికి 25,000 చొప్పున 8 ఏళ్ళకి ఇచ్చాం. ఆ డబ్బులు కేరళలో తుఫాను అది మొన్న వచ్చింది కదా 2 ఏళ్ళ క్రితం, అప్పుడు డబ్బులు ఇచ్చాం. ఇది కంపెనీ లెక్క. కానీ మా లెక్క ఏంటి? మాకు నచ్చినట్టుగా 10 మంది సేవ చేయటం, ఆ సేవ ప్రజాసేవగా మారాలి అంటే ప్రజలకి మరి ఎక్కువ మందికి చేయాలంటే దానికి ప్రజలు ఓట్లు వేయాలి. ప్రజలు ఓట్లు వేస్తేనే అది ప్రజాసేవగా మారుతుంది. అటువంటి ప్రజాసేవలో నేను ఉంటానని ఇదివరకే చెప్పా. ఆఖరికి ఏ చర్చిలోకి వెళ్ళినా, ఏ గుళ్ళోకి వెళ్ళినా ఈ మధ్యకాలంలో కూడా నన్ను అడిగారు డబ్బులు. కానీ నేను ఎప్పుడు ఎలక్షన్ రూల్స్ వచ్చాక, ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం నడుచుకోవాలి, ఇప్పుడు డబ్బులు అలా ఇవ్వకూడదు, ఎలక్షన్ అయ్యాక మీ పని నేను పూర్తి చేస్తా అని హామీ ఇవ్వటం జరిగింది. 4 నెలల 5 నెలల క్రితం కూడా డబ్బులు రాబోయే కాలంలో మీరు ఇంత ఇవ్వండి, మేము మీకు మా ఊరంతా కలిసి ఎలక్షన్ చేస్తామంటే నేను ఇవ్వనండి అన్నా. అదేంటండి అన్నారు. నేను ప్రభువుకి ఇవ్వాలి, అది ప్రభువు నన్ను దీవెనలు అందియాలి, ప్రభువుకి నేను ఇచ్చే అదృష్టాన్ని ఆయన నాకు కలగజేస్తున్నాడు, నా దగ్గర ఉన్నంతలో నేను ఇస్తా. ఓట్లు అనేది మీ ఇష్టం, అది మీ సొంతం, అది మీ హక్కు. మీరు ఓట్లు వేయాలంటే మంచోడు అనుకుంటే వేయండి, అంతేగాని ఎప్పుడు వ్యాపారం వద్దు దేవుడితో. ప్రార్థనా మందిరాల విషయంలో వ్యాపారం చేయొద్దు, ఓట్లకి దేవుడికి లింకు పెట్టొద్దని ఇప్పుడు 100 మందికి గ్రామాల్లో చెప్పా. ఆఖరికి ఇక్కడ కూడా పూర్వకాలంలో మన పూర్వం కూడా ఓట్లు అనేది వాళ్ళ సొంతం, ఎవరికైనా ఓట్లు వేయచ్చండి. కానీ ఇటువంటి మంచితనంతో మాట్లాడే విషయాల్ని వంకరతో తెలుస్తూ ఉంటే మైండ్ ఒకసారి మారిందంటే నా మాట నేనే ఎన్నో రాబోయే కాలంలో
ఎవరిని ఎలా మాట్లాడాలో, ఏం మాట్లాడితే నోరు మోస్తారో నాకు తెలుసు. నన్ను అక్కడికి లాగారనుకోండి, మళ్ళీ నాటేసి బతుకుతా, కానీ నీతో అయితే కాంప్రమైజ్ అయితే అవ్వనండి. ఏదో మా నాన్న ఇచ్చిన పొలం ఉంది, నాటేసుకునైనా బతికేస్తాం, కానీ నో కాంప్రమైజ్. రఘుపత్ అసలు కాంప్రమైజ్ అయ్యే పనే లేదు. ఏ విషయం ఎందుకు అవ్వాలండి కాంప్రమైజ్? ధర్మ న్యాయాన్ని తెలిసిన వ్యక్తిగా నేను ఏ తప్పు చేయకుండా రాజకీయాల్లోకి వచ్చా. ఆయన రాజకీయాల్లోకి వచ్చిందే అధర్మం కోసం. ఒక ధర్మానికి, అధర్మానికి, న్యాయానికి, అన్యాయానికి, నీతికి, అవినీతికి పోటీ జరుగుతున్నది ఈరోజు. ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎవరికి వేయాలో ఓటో తేల్చుకోండి. మనం రఘుపతి గారిని గౌరవిద్దాం, ప్రజాప్రతినిధిగా గౌరవిద్దాం. ఆయనకి లేకపోయినా మనకుంది ఆ బుద్ధేదం, మనం గౌరవిద్దాం. సరే, ఇవన్నీ కూడా నేను ఎందుకు చెబుతున్నానంటే, ప్రజాక్షేత్రంలో గెలుపు ఓటములు సహజం. గెలవటం కోసం ఎదుటోడిని తొక్కే విధానం, పర్సనల్గా మాట్లాడటం, ఇవన్నీ పిచ్చి మాటలు. నేను మాట్లాడా, నువ్వు లంచగొండివి అని మాట్లాడా తప్ప 5 ఏళ్లలో ఎన్ని లంచాలు? తప్పే లేదు.